అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సవర సింహాచలము సన్నపడ్డాయి. వయసు 23 సంవత్సరాలు. ఎస్టీ సవర. ఏతమానగూడ గ్రామాన్ని సీతంపేట మండలం అనే అసామి. నిన్న మనకి పాలకొండ పోలీసులు వెహికల్ చెకింగ్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో అక్కడక్కడ వెహికల్స్ అయిపోతున్నాయి కాబట్టి సర్ప్రైజ్ చెకింగ్ చేయాలని చెప్పి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వీళ్ళు చేస్తుండగా మన సింగనవలస జంక్షన్లో వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఒక వ్యక్తి 2 వీలర్ మీద వస్తూ మన వెహికల్ చెకింగ్ ఆపడం జరిగింది. అయితే ఆ 2 వీలర్ నెంబర్ని బట్టి మనకి ఇది గతంలో మా పోలీస్ స్టేషన్లోనే ఆ వెహికల్ పోయింది. అది క్రైమ్ నెంబర్ 215/24 అది కేసు నమోదు చేసాం. అప్పుడు ఆ వెహికల్ ఈ పోయిన వెహికల్గా మనం భావించి ఇది వెహికల్ మీకు ఏంటంటే అతను పట్టుకోవడం జరిగితే అతను విషయాలు చెప్పాడు. అయితే ఇందులో వెరిఫికేషన్ భాగంగా ఇతని మీద ఆల్రెడీ నేర చరిత్ర ఉంది. సీతంపేట పోలీస్ స్టేషన్లో కూడా ఇతనికి సస్పెక్ట్ షీట్ కూడా మనం మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఇతను ఇంట్రాగేట్ అంటే అక్కడ మాట్లాడితే ఇది దొంగతనం చేసిన బైక్ అని చెప్తూ ఈ గతంలో ఇంతకుముందు చేసిన వెహికల్స్ కూడా ఉన్నాయని చెప్పి అతను చూపించడం జరిగింది. సింగనవలస దాటిన పాలకొండ అవుట్కట్స్లో ఒక ప్రదేశంలో వెహికల్స్ పెట్టి ఈ వెహికల్స్ అమ్మడానికి ఎవరన్నా కొంటారేమని చెప్పి పాలకొండ కానీ ఎక్కడన్నా రాజధానిలో అమ్మడానికి అని చెప్పి వాళ్ళు చూడడానికి వెళ్తూ మనకి ఇక్కడ దొరకడం జరిగింది. ఇతను సాలూరు ఏరియా లిమిట్స్లో కూడా మొబైల్ ఫోన్స్ కూడా దొంగతనం చేయడం జరిగింది. అలాగే ఒరిస్సాలో కాశీనగర్ ఏరియాలో కూడా మొబైల్ ఫోన్ అనేది దొంగతనం చేశారు. దాంట్లో భాగంగా మనం ఈ మోటార్ సైకిల్ కూడా మనం రికవర్ చేయడం జరిగింది. అలాగే ఒక సెల్ ఫోన్ కూడా ఒరిస్సాకు సంబంధించిన కేసులో సెల్ ఫోన్ కూడా కాశీనగర్కి సంబంధించిన కేసులో సెల్ ఫోన్ కూడా రికవర్ చేయడం జరిగింది అతని వద్ద నుంచి. ఇది ప్రజలకి ఏంటంటే ఈయన ఏ రకంగా చేస్తుంటాడంటే అందరితోటి కలిసిపోయి ఫ్రెండ్లీగా మాట్లాడుతూ ఉంటాడు. ఎవరైనా పరిచయం చేసుకొని ఈ చుట్టుపక్కల ఉన్న కలిసి ఒకరోజు అలాగ పరిచయం చేసుకొని ఆ ఫ్రెండ్లీగా మాట్లాడుతూ నాకు ఏదో చిన్న పని ఉంది అని చెప్పి బండి తీసుకొని వెళ్ళిపోయి చేస్తూ ఉంటాడు. కాబట్టి అది ప్రజలకు కూడా మనం ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు ఒకరోజు పరిచయం ఉన్న వాళ్ళు కూడా ఇలా బళ్ళు గట్టి ఇవ్వకండి. ఈ ఫోన్లు కూడా ఆ రకంగానే చేస్తూ ఉంటాడు. అయితే ఇతను ఎక్కడ ఐడెంటిటీ అనేది లేకుండా మాస్క్ వేసుకుంటాడు. గౌతున్న మాస్క్ వేసుకోవడం వల్ల ఇతను కూడా గుర్తు పట్టలేని పరిస్థితిలో ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.